పీసీఓడి అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి. ప్రతి 10 మందిలోని కూడా ఒక 5గురు, 6గురు ఈ పీసీఓడి అనేది చాలా కామన్‌గా ఎఫెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇది ఏంటి అంటే రీప్రొడక్టివ్ ఏజ్‌లో ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఒబెసిటీ కావచ్చు, లేదు అంటే లైఫ్ స్టైల్ సరైనటువంటి రీతిలో లేకపోయినా, లేదు అంటే లైఫ్‌లో ఎక్కువగా టెన్షన్స్, స్ట్రెస్ వీటితో లైఫ్ ఎక్కువగా లీడ్ చేసే వాళ్ళకి జెనెటిక్స్‌గా గానీ పీసీఓడి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దీని ఎఫెక్ట్ వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదంటే ఈ పీసీఓడి ఎఫెక్ట్ వలన ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఆ సిమ్టమ్స్ని కంట్రోల్ చేసి మెటబాలిక్ని బ్యాలెన్స్ చేయడము, ఇంకా యోగా మరియు న్యూట్రిషన్ ఇవి రెండు కూడా మనకి చాలా చక్కగా ఉపయోగపడడం జరుగుతుంది. యోగా గురించి మనం చెప్పుకుంటే చూడండి, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి యోగా ఇప్పటికీ కూడా మనకి దాని నుంచి వచ్చే రిజల్ట్ చాలా అద్భుతంగానే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎన్విరాన్మెంట్ అంతా మారిపోయింది, లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, మనకు వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా క్రిటికల్గా ఉంటున్నాయి కదా. ఇలాంటి వాతావరణంలో కూడా యోగా మనకి హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికే ఉపయోగపడుతుంది అంటే నిజంగా చాలా పవర్ఫుల్ యోగా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే పీసీఓడికి వచ్చేటప్పటికి ఇది ఎండోక్రైన్ డిజార్డర్ కదండి. సో మనం కొన్ని పర్టికులర్ యోగా ఆసనాలు కానీ, బ్రీతింగ్ ప్రాక్టీసెస్, ఇంకా రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇవి ఫాలో అవడం వల్ల ఏమవుతుంది అంటే టోటల్ ఎండోక్రైన్ సిస్టమ్ అంతటిని కూడా స్టిమ్యులేట్ చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. కొన్ని పర్టికులర్ ఆసనాస్ ఏంటి అంటే మన యూట్రస్లో ఉన్నటువంటి ఓవరీస్ని స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఈ పీసీఓడికి సంబంధించి మనకి ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరగడానికి, హార్మోనల్ బ్యాలెన్స్ని ప్రమోట్ చేయడానికి యోగా మనకి ఉపయోగపడడం జరుగుతుంది. మెన్స్ట్రువల్ సైకిల్ని రెగ్యులేట్ చేయడానికి, మెటబాలిజంని ఎన్హాన్స్ చేయడానికి కూడా మనకి యోగా ఉపయోగపడడం జరుగుతుంది. వెయిట్ మేనేజ్మెంట్, ఇప్పుడు ఒబెసిటీ కూడా మనకి పీసీఓడి పెరగడానికి లేదంటే పీసీఓడికి ఒక వన్ ఆఫ్ ది రీజన్ కదా. సో ఈ వెయిట్ మేనేజ్మెంట్కి కానీ, వెయిట్ రిడక్షన్ కానీ యోగా అనేది చాలా న్యాచురల్గా మనకి ఉపయోగపడడం జరుగుతుంది. ముఖ్యంగా అబ్డోమినల్ దగ్గర ఉండేటువంటి ఫ్యాట్ మనకి రెసిస్టెన్స్ తగ్గిపోవడానికి కారణం అవుతుంది అనమాట. సో కొన్ని పర్టికులర్ ఆసనాస్ ద్వారా మనం అబ్డోమినల్ దగ్గర ఉండేటువంటి ఫ్యాట్ తగ్గించుకోవడానికి, తద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి యోగా ఉపయోగపడడం జరుగుతుంది. న్యూట్రిషన్కి వచ్చేటప్పటికి అంటే మనకి ఆహారమే ఔషధం. ఆహారాన్ని మనం సరైనటువంటి పద్ధతిలో తీసుకున్నట్లయితే కనుక మనకి ఔషధంగా పనిచేస్తుంది. మేనేజ్ చేయడానికి ఈ న్యూట్రిషన్ అనేది ఒక సిగ్నిఫికెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది. అయితే అతను ఎప్పుడో చెప్పారు ఆహారమే ఔషధం అని. సో మనం తీసుకునేటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నటువంటి ఆహారం వలన మన యొక్క పీసీఓడిని కంట్రోల్ చేయడానికి లేదా మేనేజ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. అయితే దీనికి సంబంధించి మనం ఒక డైటరీ స్ట్రాటజీ అనేది వాడుతూ ఉండాలి. అంటే ముఖ్యంగా మనము మ్యాక్రో న్యూట్రియంట్స్ పైన ఫోకస్ పెడుతూ ఉండాలి. అంటే మనం తీసుకునేటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఈ మూడు కూడా మనం డైలీ రెగ్యులర్గా ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. సంబంధించి మనం ప్రాసెస్డ్ ఫుడ్ అనేది పూర్తిగా తగ్గించాలి. సో దీని ప్లేస్లో అన్ప్రాసెస్డ్ ఫుడ్ అంటే హోల్ గ్రైన్స్, హోల్ ఫ్రూట్స్, హోల్ వెజిటబుల్స్, ఇంకా సీడ్స్, నట్స్ ఇవన్నీ కూడా మనము ఇంక్లూడ్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అనేటప్పటికి కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు, వెయిట్ గెయిన్ అయిపోతాము అని చెప్పేసి చాలామంది కంప్లీట్గా మానేస్తున్నారు. అలా కాకుండా మీరు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని చూస్ చేసుకోండి. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇంకా మనకి ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేటువంటి ఆహారం అన్నమాట. గ్రైన్స్ వాడేటప్పుడు హోల్ గ్రైన్స్ తీసుకోవాలన్నమాట. అంటే పాలిష్ చేసినవి కాకుండా అన్పాలిష్డ్ ఉన్నటువంటి గ్రైన్స్ ఎక్కువగా వాడడం. తర్వాత రైస్ బదులుగా బ్రౌన్ రైస్, ఇంకా క్వినోవా ఇలా ఆల్టర్నేటివ్గా చేంజ్ చేసుకున్నట్లయితే కనుక మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి అందడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రోటీన్, ఈ ప్రోటీన్ కూడా మనం లీన్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకుండాలండి. ఈ లీన్ ప్రోటీన్ వచ్చి పౌల్ట్రీ, ఫిష్, ఇంకా తోపు, చిక్కుడు జాతికి సంబంధించిన వాటిలో మనకి ఎక్కువగా లభించడం అనేది జరుగుతుంది. తర్వాత ఫ్యాట్స్కి వచ్చేటప్పటికి హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ హెల్దీ ఫ్యాట్స్కి వచ్చేటప్పటికి అవకాడో కానీ, నట్స్, సీడ్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం, వీటిలో మనకి న్యాచురల్గా హెల్దీ ఫ్యాట్స్ అనేవి లభించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ప్రతిదీ కూడా ఇప్పుడు మనం మార్కెట్లో లభించేవన్నీ కూడా ప్రాసెస్ ఎక్కువగా రిఫైన్ చేసేసినటువంటి ఆయిల్స్ ఎక్కువగా మనకి బయట అమ్ముతున్నారు. అలా కాకుండా అన్ప్రాసెస్డ్ ఆయిల్స్ కూడా మనకి బయట లూజ్గా మనకి అవైలబిలిటీ ఉంటుంది. కానీ నువ్వుల నూనె కానీ, లేదు అంటే ఆలివ్ ఆయిల్ కానీ వీటి వల్ల మనకి హెల్దీ ఫ్యాట్స్ అనేవి బాగా అందడం జరుగుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఆహారం ముఖ్యంగా ఇది ఏంటి అంటే మనకి ఫిష్లో ఎక్కువగా జరుగుతుంది.
ఫ్లాక్స్ సీడ్స్ లేదంటే లోటస్ సీడ్స్ ఇలా కొన్ని రకాల సీడ్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభిస్తాయి అనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పీసీఓడి యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మనకి సహకరించడం జరుగుతుంది. పీసీఓడి వల్ల కలిగేటువంటి ఇన్ఫ్లమేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటేనండి రకరకాలుగా అంటే కొంతమందికి అవాంఛిత రోమాలు ఏర్పడుతూ ఉంటాయి, అంటే అన్వాంటెడ్ హెయిర్, తర్వాత హెయిర్ లాస్ అయిపోతూ ఉంటారు, ఇంకా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, ఇంకా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇలా రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. సో ఈ ఇన్ఫ్లమేషన్ సిమ్టమ్స్ని మనకు తగ్గించడానికి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి ఉపయోగపడడం జరుగుతుంది. ఫైబర్ రిచ్ అనేటువంటి ఫుడ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. ఈ ఫైబర్ రిచ్ అనేటువంటి ఫుడ్స్ వల్ల మన డైజెషన్ అనేది సక్రమంగా ఉండడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా ప్రోబయోటిక్ ఉన్నటువంటి డైరీ ప్రొడక్ట్స్, ప్రోబయోటిక్స్ ఉన్నటువంటి డైరీ ప్రొడక్ట్స్, ఇంకా చిక్కుడు జాతికి సంబంధించినటువంటి ఆహారాలు, గ్రైన్స్, ఇవన్నీ కూడా మనకి మన డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన గట్ హెల్త్ హెల్తీగా ఉన్నట్లయితే కనుక ఆర్గన్స్ యొక్క హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ గట్ హెల్త్ అనేది మనకి పరోక్షంగా మనకి సహాయపడడం జరుగుతుంది. ఈ విధంగా మీరు డైటరీ స్ట్రాటజీస్, ఇంకా యోగా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వీటి ద్వారా పీసీఓడిని ఎదుర్కోవడం అనేది చాలా సునాయాసంగా మనం ఎదుర్కోవచ్చు. ఇంకా మన ఆరోగ్యాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి ఉపయోగపడడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక వర్క్షాప్ చేస్తున్నాము రేపు 9th and 10th అండి. యోగా వర్క్షాప్ అండ్ డైట్ మేనేజ్మెంట్, ఇవి రెండు కూడా మేము ఇందులో ఇంక్లూడ్ చేసాము. డీటెయిల్స్ వచ్చి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి.